నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో జన్మించిన భారతీయ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం క్రికెట్ లో సంచలనంగా మారింది. వివరాలేకి వెళితే ఏంజెల్ గ్రాబియెలా డికోస్టా క్రికెట్ ప్రపంచంలో చిన్న వయసులోనే అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ నిజమైన ప్రతిభను చూపిస్తూ ఉంది. కేవలం 16 సంవత్సరాల వయసులో ఆమె తన యొక్క అపారమైన ప్రతిభను మరియు దృఢ సంకల్పాన్ని ప్రదర్శిస్తూ ఉంది. క్రికెట్ లో గోవా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. కువైట్ లో జన్మించిన క్రీడాకారిణిగా చరిత్రలో తన యొక్క పేరును ఇప్పటికే నిలుపుకుంది. గోవా రాష్ట్రం క్రికెట్ సెలక్షన్ క్యాంపులో ఓపెనింగ్ బౌలర్ గా ఎంపిక కావడం నుంచి ఐసీసీ ప్రపంచ కప్, ఆసియా క్వాలిఫైర్స్ లో కువైట్ సీనియర్ మహిళల క్రికెట్ జట్టుకు అరంగేట్రం చేయడం వరకు ఏంజెల్ ప్రయాణం క్రీడ పట్ల ఆమెకు ఉన్న అంకిత భావాన్ని తెలియజేస్తూ ఉంది. క్రికెట్ ర్యాంకుల ద్వారా ఆమె వేగవంతమైన పెరుగుదల, దేశీయ మరియు అంతర్జాతీయ పోటీలలో ఆమె అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉందని చెప్పేసి ఆమెను భారత క్రికెట్ లోని ప్రకాశవంతమైన యువతారల్లో ఒకరిగా నిలుస్తూ ఉందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలని నిశ్చయించుకున్న ఏంజెల్ 2022లో కేవలం 14 సంవత్సరాల వయసులో భారతదేశానికి వెళ్లాలని చెప్పేసి ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. నిపుణులైన కోచ్లతో ప్రతిరోజు 4 గంటల నుంచి 5 గంటల పాటు కఠినంగా శిక్షణ పొందుతూ ఆమె భారతదేశానికి ఆడాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ముందుకు వెళుతూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ జట్టులో ఆమెకైతే స్థానం ఉంది, కానీ ఎలాగైనా సరే తన యొక్క మాతృదేశానికి ఆడాలని చెప్పేసి భారతదేశానికి నేను క్రికెట్ లో ఆడి నా యొక్క దేశ జెండాను ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడించాలి. ఆమె కువైట్ లో జన్మించినా సరే కానీ 2022 నుంచి భారతదేశానికి వచ్చి గోవాలో మనం చూసుకుంటే కోచ్ల దగ్గర ఆమె అయితే ట్రైనింగ్ తీసుకుంటూ ఉంది. అలాగే ఆమె విజయవంతంగా ఇలాగనే కొనసాగాలని చెప్పేసి టీమిండియాకు ఆడి మరిన్ని విజయాలు తేవాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.